వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సాధారణంగా మన నోట్లో ఉండేటువంటి పన్ను ఏదైనా పుచ్చిపోతే చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఆ పన్ను పుచ్చిపోతే మనిషి ప్రాణానికి కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? పన్నులో ఏర్పడేటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యలు మనిషి జీవితాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్, పన్ను పుచ్చిపోతే చాలామంది లైట్ తీసుకుంటారు. అది ఎక్కువ అయిపోయి పెయిన్ అయిపోయి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వరకు కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిణామాలు మనం చూడం చాలామందికి కూడా. నిజంగానే ఇట్లా లేట్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? ఒకవేళ మనిషి పన్ను పుచ్చిపోతే మనిషి మీద ఎంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది? వెరీ నైస్ టాపిక్. యాక్చువల్‌గా ఏందంటే, మన పంటిని తీసుకుంటే మనకు కేవలం 30% మాత్రమే నోట్లో కనబడుతది. ఇంకో 70% భాగం ఎముక లోపల ఉంటది. ఆ నోట్లో కనబడే 30%లో పైన పింగాణి పొర ఎనామిల్ అంటాం. సో, మనకు మామూలుగా ఫుడ్ ఇరుక్కొని మనం సరిగ్గా క్లీన్ చేసుకోలేక పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అయితే, ఫస్ట్ ఎనామిల్‌లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి నొప్పి రాదు. ఏదన్నా చిన్న చిన్న గింజలు అట్లాంటివి ఇరుక్కుంటా ఉంటే, అట్లాంటి టైంలో కూడా నొప్పి లేదు కాబట్టి మనము దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం అనేది జరుగుతది. దాని తర్వాత డెంటిన్ అనే దాంట్లోకెళ్ళిన తర్వాత మీకు జుమ్మని లాగడం స్టార్ట్ అవుతది. ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్ ఉంటే అది మళ్ళీ పోతది. దాని తర్వాత లోపల దానికి పల్ప్ అని ఉంటది. బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అనేది వస్తది పంటికి. సో, అక్కడికెళ్ళిందంటే మీకు విపరీతమైన నొప్పి అనేది వస్తది. అప్పుడు మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అట్లాంటివి చేయాలి. అట్లాంటి టైంలో కూడా మనం ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలేదు, ఏదో మెడికల్ షాప్‌లో టాబ్లెట్ తీసుకొని ఏసుకున్నాము అంటే, మళ్ళీ కొన్ని రోజులకి అది యాబ్సెస్‌గా ఫార్మ్ అయితది. అంటే కింద చీమ్ పడతదన్నట్టు. సో, అప్పుడు కొన్ని సందర్భాల్లో పన్ను తీసేయాల్సి కూడా రావచ్చు. పన్ను తీసేస్తే మళ్ళీ మనం ఆర్టిఫిషియల్ టీత్‌కెళ్ళాల్సొస్తది. అంతేగాకుండా ఈ పంటికి ప్రాపర్ బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై ఉంటది. దానితోటి ఉపయోగం ఏంది అనంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ తింటున్నాం అనుకోండి. దానికి ఎంత ఫోర్స్ కావాలో అంతే ఫోర్స్ మనం అప్లై చేస్తాం నమలడానికి. అదే ఒక పల్లి చిక్కీనో లేదో వేరే గట్టి వస్తువులు తింటుంటే దానికి ఎక్కువ ఫోర్స్ పెడతాం. ఇది మనకి ఏ స్కూల్‌లో నేర్పలేదు. ఏ పేరెంట్స్ కూడా ఎవరికి నేర్పలేదు. ఇది స్వతహాగా వచ్చింది. ఏ రకంగా వచ్చిందంటే, ఈ పంటికి నర్వస్ సిస్టమ్ ఉండడం వల్ల మనం మెత్త వస్తువు కొరికితే గనక బ్రెయిన్ ఈజీగా సిగ్నల్ ఇచ్చేస్తది. అరే బాబు! దీనికి మెత్తగా కొరకాలి. సో దట్ దానివల్ల ఏమవుతది, మన పళ్ళు అరగకుండా ఉంటాయి. అదే గట్టిదైతే దానికెంత ఫోర్స్ కావాలనో అంత ఫోర్స్ పెడతామన్నట్టు. సో, ఇలాంటి టెక్నాలజీ అనేది మనకు ఆర్టిఫిషియల్ టీత్‌లో అయితే రాదు. సో, మన నేచురల్ టీత్‌ని మనం దీనికోసం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఒకవేళ మీరు ముందే పన్ను ఇరుక్కుంటున్నప్పుడు గానీ, లైట్‌గా సెన్సిటివిటీ వస్తున్నప్పుడు గానీ వస్తే, మీకు చిన్న ఫిల్లింగ్ తోటి ఈ ట్రీట్మెంట్ సరిపోతది. అండ్ ఈ ఫంక్షన్‌ని గూడా మీరు అవైల్ చేసుకోవచ్చండి. అప్పుడు చాలామందికి ఆ నర్వు పెయిన్ వచ్చి బ్రెయిన్‌కి కూడా తలకాయకి కూడా హెడ్‌ఏక్ అనిపిస్తుంది అంటారు చాలామంది. పన్నుకి బ్రెయిన్ సిస్టమ్‌కి ఏమైనా సంబంధం ఉందా సార్? ఇది ఒకవేళ పుచ్చిపోయి డ్యామేజ్ అయితే యాహ్! 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 బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అన్ పడే అవకాశం ఉందా? యాహ్! ప్రతి పంటి నుండి బ్రెయిన్‌కి నర్వ్ వెళ్తది గాబట్టి, ప్రతి పంటి నొప్పిలో మనకి హెడేక్ గూడా వచ్చే అవకాశం ఉంటది. అంతే గాకుండా ఈ మన పై భాగంని, ఈ షోల్డర్ నుండి పై భాగంకి, కింది భాగంకి తీసుకుంటే ఇప్పుడు మన స్పైనల్ కార్డ్ అండ్ మన స్కల్ ఉంటది గదా! దానికి బ్యాలెన్స్ ఏర్పాటు జేయడానికి ముఖ్యమైన ఇండికేషన్ ఏంది అంటే, ఈ మన దవడ పళ్ళనేటివి ప్రాపర్‌గా కూర్చోవాలి. ఒకవేళ ఏమైనా మిస్సింగ్ టీత్ అట్లా ఉంటే గనక నెక్ పెయిను, ఈ హెడేకు ఇవన్నీ గూడా వచ్చే అవకాశాలుంటాయి. అంతే గాకుండా పన్ను పుచ్చిపోయి చాలా సివియర్‌గా పెయినొస్తుందంటే, అది ఫస్ట్ మనకి హెడేక్ నుండి గూడా స్టార్ట్ అవుతదండి. సో, ఇప్పుడు ప్రధానంగా పుచ్చిపోయినటువంటి పన్నుని మరలా కాపాడుకోవడానికి ఎంత టైం పడుతుంది? అండ్ ఒక మనిషి పన్ను పుచ్చిపోతుందంటే ఎప్పుడు దాన్ని గ్రహించాలి? ఏ టైంకి హాస్పిటల్‌కి వెళ్తే మరలా సేఫ్‌గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? వెరీ నైస్ క్వెషన్. ఒకవేళ మీ పంటి పైన గనక వైట్ కలర్ స్పాట్స్ గాని, లేదా డార్క్ బ్రౌన్, నల్ల కలర్ స్పాట్స్ గాని ఉంటే, మీరు ఇమ్మీడియేట్‌గా దాన్ని వెళ్లి ఫిల్లింగ్ జేయించుకోవాలి. సో, ఆ ఫిల్లింగ్ జేయించుకుంటే అది అక్కడితోటే ఆగిపోతది. లేదు అంతకంటే కొంచెం పెద్దగా అయిందంటే మీకు ఫుడ్ ఇరుక్కోవడం స్టార్ట్ అయితది. సెన్సిటివిటీ స్టార్ట్ అయితది. ఆ టైంలో వచ్చినా మనం దాన్ని ఫిల్లింగ్ తోటే చేయొచ్చు. ఒకవేళ ఇంకా కిందికెళ్ళిందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జేసి సేవ్ జేసుకోవాల్సొస్తది. దాని తర్వాత గనక ఇంకా ఇన్వాల్వ్ అయింది అంటే మనం పన్నుని కాపాడలేము. అప్పుడు తీసేయాల్సొస్తది. సో, అండ్ అలాగే ఈ రూట్ కెనాల్ గాకుండా కొంతమంది రూట్ కెనాల్ చేసి క్యాప్స్ కూడా పెడుతుంటారు కదా సార్! అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం పన్ను అవును. తీసేయకుండా అవును. రూట్ అవును. కెనాల్‌తో క్యాప్స్ కూడా పెడుతుంటారు. సో, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? 100% ఏ పంటికైతే మనం రూట్ కెనాల్ చేస్తామో దానిపైన క్యాప్ అనేది కంపల్సరీగా పెట్టాలి. ఎందుకు అనంటే
రూట్ కెనాల్ లో ఏం చేస్తామంటే పంటికున్న బ్లడ్ సప్లై నర్వ్ సప్లై అనేది తీసేయడం జరుగుతుంది, ఎందుకంటే పెయిన్ రాకుండా ఉండడానికి. తీసేసిన తర్వాత ఏమవుతుంది, పన్ను బ్రిటిల్ అవుతుంది. మనము జస్ట్ రైస్ తింటున్నా, ఇడ్లీ తింటున్నా పన్ను బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటది. సో ఆ దాని నుండి పన్నును కాపాడడానికి, మన పన్ను లైఫ్ లాంగ్ మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి, మనం ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ అంటే మన ప్రాపర్ ఫంక్షన్ రావడానికి దాని మీద క్యాప్ అనేది కంపల్సరీగా అమర్చాల్సి వస్తుంది. సో ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఇలా టీత్ ప్రాబ్లమ్స్? అమ్మాయిల అబ్బాయిలకైనా తేడా ఉంటుందా? చిన్న పెద్ద వయసు ఏమైనా తేడా ఉంటుందా? యాక్చువల్‌గా అంటే చిన్న పిల్లల్లో తెలవకుండానే డ్యామేజ్ జరిగిపోతది. ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవడం గానీ, ప్రాపర్ క్లీనింగ్ గానీ, హైజీన్ మెయింటెనెన్స్ లేకపోవడము. లేదు, అడల్ట్స్‌లో వచ్చిన తర్వాత ఈ షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేదంటే షుగరీ ఫుడ్స్, మిడ్ మీల్ స్నాక్స్ అట్లాంటివి తీసుకోవడం వల్ల, లేదు మనం హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఏం తిన్నా గూడా తిన్న తర్వాత బాగా నోట్లో వాటర్ ఏసుకొని పుక్కరించుకొని ఉమ్మాలి. మార్నింగ్, నైట్ కంపల్సరీ బ్రష్ చేసి పడుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నైట్ ఏదో తినేసినాము అట్లనే పళ్ళలో ఇరికింది అని అంటే అది స్లోగా పంటిని డ్యామేజ్ చేస్తది. మనకు తెలీదు. మనకు సిమ్టమ్ వచ్చేసరికి చాలా టైం పడతది. సో అప్పటికి డ్యామేజ్ జరిగిపోతది. సో ప్రాపర్ ఓరల్ హైజీన్, ఇప్పుడు ఇక్కడ తినడం అనేది ఇబ్బంది అస్సలు కాదు. మనం ఏ రకంగా మన ఓరల్ హైజీన్‌ని మెయింటైన్ చేస్తున్నాం అనేది అసలైన ఫ్యాక్టర్. ఇప్పుడు రోజుకు మీరు చెప్పినట్టు మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు బ్రష్ చేసుకుంటే కూడా చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అవి అరిగిపోతాయి పళ్ళు ఎక్కువ బ్రష్ చేస్తే 2 టైమ్స్ అనంటే ఇంకా ఎక్కువ అరిగిపోతాయి అనేటువంటి అది ఉంటుంది. అట్లాంటిదేమైనా ఉంటదా సార్? పళ్ళు అరిగిపోవడానికి గల కారణం ఏముంటదంటే, మనం ఎలాంటి బ్రష్ వాడుతున్నామో, ఎంత ఫోర్స్ ఏసి బ్రష్ చేస్తున్నాం అనేది. బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం, రైట్ హ్యాండ్ తోటి ఒకటే సైడ్ లాగుతా ఉంటాం. అట్లా లాగినప్పుడు ఏమైతది, ఆ పంటికి చిగురుకు ఉన్న దగ్గర భాగం అనేది మొత్తం అరిగిపోవడం జరుగుతది. సో అట్లా గాకుండా సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్, ఎక్స్‌ట్రా సాఫ్ట్ అని వస్తది. బ్రష్ కొనేటప్పుడు బ్రష్ బ్యాక్ సైడ్ తిప్పి చూడండి, దాని పైన రాసి ఉంటది. అక్కడ అల్ట్రా సాఫ్ట్ అని రాసి ఉన్న బ్రష్‌లే తీసుకోండి. దానివల్ల పళ్ళనేది అరగదు. మీరు రోజుకు 2 సార్లు బ్రష్ చేయండి. నాట్ మోర్ దెన్ 1 ½ to 2 మినిట్స్ అంతే. అంతకంటే ఎక్కువ చేయొద్దు. అంతకంటే ఎక్కువ సేపు చేస్తే పళ్ళు తెల్లగవ్వడం అనేది, మొత్తము ఇరుక్కున్న ఫుడ్ అనేది పోతదనేది 100% రాంగ్. మీ పళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతదప్పుడు. ఈ పేస్ట్ గూడా ఎంత పెట్టుకోవాలనేది కూడా చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్. ఎందుకంటే యాహ్! యాడ్స్‌లలో యాహ్! ఇంత థిక్‌గా పెట్టి చూపిస్తారు బ్రష్ మీద. కొంతమంది అంత అవసరం లేదని చెప్తారు. అసలు ఎంత పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేయొచ్చు? చిన్న పీనట్ సైజ్, మన పల్లి గాని, శనగ గింజ ఉంటది గదా! దానంత సైజ్ చిన్నగా పెట్టేసేయాలి. మొత్తం బ్రష్ మొత్తం, పేస్ట్ మొత్తం ఫ్లో అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా చిన్నగా అంతే సరిపోతది. సో, అలాగే ఈ యొక్క ఆహ్, పుచ్చిపోయినటువంటి పళ్ళున్నటువంటి వ్యక్తులు తక్షణమే తీసుకోవాల్సిన అంటే కొంతమంది మెడిసిన్స్ కూడా వేసుకుంటారు. అట్లాంటి ఆప్షన్ ఏమైనా ఉందా సార్? అంటే ఇప్పుడు పండ్లు పుచ్చిపోయినప్పుడు పెయిన్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు మెడిసిన్ ఏమన్నా యాక్ట్ చేస్తది. మీ పెయిన్ తగ్గియడానికి, నొప్పి తగ్గియడానికి అది యాక్ట్ చేస్తది పెయిన్ కిల్లర్ గాని. అంతకంటే ముందు స్టేజ్‌లో మీకు పెద్దగా ఏం తేడా ఉండదు. ప్లస్ ఆ పెయిన్ కిల్లర్ గూడా మీకు 100% క్యూర్ అనేది, పర్మనెంట్ క్యూర్ అనేది గాదు. టెంపరరీ రిలీఫ్. మీకు ఇంట్లో నొప్పొచ్చింది, డాక్టర్ దగ్గరికొచ్చేంత వరకు గూడా పెయిన్ తగ్గడానికి ఉండడానికి ఆ పెయిన్ కిల్లర్ సరిపోతది గానీ, మీకు పర్మనెంట్ డ్యామేజ్ అయితే మీకు రికవరీ కాదండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి పండ్లు పుచ్చిపోయినప్పుడు గానీ, లేకుంటే అనెల్తీగా ఉన్నప్పుడు గానీ, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది తీవ్రమైనటువంటి పరిణామాల వరకు దారి తీయొచ్చంటూ కూడా వారు చెప్తున్నారు. ఎవరికైనా పండ్లు పుచ్చిపోయినట్టు గానీ, లేకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుంటే చాలా తక్కువ కాస్టే ఉంటుంది. నియర్ బై ఏదైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్‌కి వెళ్తే చిన్న అమౌంట్ తోటి మనకు అంతా క్యూర్ అయిపోతుంది. కానీ పుచ్చిపోయేదాకా, హెవీగా అయ్యేదాకా చూసుకుంటే రూట్ కెనాల్ వరకు వెళ్తుంది. తర్వాత పన్నే తీయాల్సొస్తుంది. ఆ తర్వాత క్యాప్‌లు పెట్టుకోవాల్సొస్తుంది. ఇలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలంటే అంతేకాకుండా బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు కాబట్టి పండ్లను అంత ఈజీగా తీసుకోకండి. ఏదైనా అనారోగ్య సమస్యలు పుచ్చిపోయినట్టు కనిపిస్తే వెంటనే మీరు హాస్పిటల్‌ని నియర్ బై ఎవరైనా తెలిసినటువంటి హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్‌ని కానీ సంప్రదించి మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోండి.